నీ జీవితం విలువైనది, యేసు నాకెంతో ప్రియమైనది. నీ కాలమునకు ముందే నీవేలా చనిపోవుదు, ఆగిపోకు నేస్తమా, నిరీక్షణతో ఎదురు చూడుమా. నీ కాలమునకు ముందే నీవేలా చనిపోదు, ఆగిపోకు నేస్తమా, నిరీక్షణతో ఎదురు చూడుమా. చీకటి కమ్ముకున్నను, దారి కానరాకున్నను, నిన్నెరిగిన దేవుడున్నాడు. కన్నీరే వానములైనను, హృదయము మొక్కలైనను, నిన్ను తిరిగి నిర్మించే దేవుడున్నాడు. చీకటి కమ్ముకున్నను, దారి కానరాకున్నను, నిన్నెరిగిన దేవుడున్నాడు. కన్నీరే పానములైనను, హృదయము మొక్కలైనను, నిన్ను తిరిగి నిర్మించే దేవుడున్నాడు. నీ కాలమునకు ముందే నీవేలా సరిపోదు, ఆరిపోకు నేస్తమా, నిరీక్షణతో ఎదురు చూడుమా. ఒంటరినని తలంచెకుమా, చిరించుటయే వ్యర్థమనుకుమా, నీకు
బలహీనతలే ఆవరించిన నిన్ను హత్తి ఉండే దేవుడున్నాడు. నీ కాలమునకు ముందే నీవేళ చనిపోదువు. ఆగిపోతూనే స్తమా నిరీక్షణతో ఎదురు చూడుమా. పెనుగాలులు ఎదురు వచ్చిన అలలు నిన్ను ముంచివేసిన నావలో యేసయ్యా ఉన్నాడు. నీ కన్నీటిని లెక్కించాడు. ప్రతి అడుగులో తోడై ఉండి అద్దరికి క్షేమముగా నిన్ను చేర్చుతాడు. నీ కాలమునకు ముందే నీవేళ సరిపోదువు. ఆగిపోకులేస్తమా నిరీక్షణతో ఎదురు చూడుమా. మనిషి దేవుని స్వరూపంలో పోలికగా సృష్టించబడ్డాడు. మనం దేవుని చేతి పని అయి ఉన్నాం. కీర్తనకారుడు ఇలా అన్నాడు, నేను రహస్యమందు పుట్టినాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మించబడినప్పుడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అని. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను. అంటే నీవు జన్మించక ముందే భూమిపై నువ్వెంతకాలం జీవించాలో దేవుడు ముందుగానే గ్రంథస్థం చేశాడనమాట. నీ కాలమునకు ముందుగా నీవేలా చనిపోదు అంటే దేవుడు నియమించిన ఆయుష్నకు ముందే జీవితాన్ని ముగించడం అన్నమాట. అంటే దేవుని ఆజ్ఞను మీరుటే కదా, జీవించే అవకాశాన్ని తిరస్కరించుటే కదా. జీవిత ప్రయాణంలో ఎదురయ్యే బాధలు, తిరస్కారాలు, నిందలు, అవమానాలు, వైఫల్యాలు, అనారోగ్యాలు, వీటికై ఎదురు నిలిచి పోరాడి గెలవాలి కానీ జీవితంపై విరక్తి చెందకూడదు కదా. అసలు ఇటువంటి పరిస్థితుల్లోనే దేవుడు అత్యంత సమీపంగా ఉంటాడు. నీకు తెలుసా? అసలు జీవితం అంటే ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణమే కదా. కొన్నిసార్లు జీవితంలో బాధలు తుఫానుల్లా వస్తాయి. అయితే ఆ తుఫాను ఎప్పటికీ ఉండదు కదా. జీవితంలో కొన్ని రోజులు వెలుగుగా, కొన్ని రోజులు చీకటి కనిపిస్తాయి. అన్ని రోజులు ఒక్కటిగా ఉండవు. రాత్రి తర్వాతే కదా తప్పక సూర్యోదయం అవుతుంది. కొంతమంది వారి జీవితాల్లో జరుగుతున్న సంఘటనలు బట్టి నా జీవితం ఎందుకు, నేనెవరికి ఉపయోగం అని కలత చెందుతూ తీవ్ర నిరాశలో అందరూ ఉన్న ఒంటరితనానికి లోనవుతూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవుని సేవకులు ఇటువంటి తీవ్ర బాధలు గుండా ప్రయాణించిన వారే. ఒంటరితనం, నిరాశ, నిస్పృహ, కృంగుబాటు, ఓటమి, అవమానాలు, తిరస్కారాలు గుండా వెళ్ళిన వారే.
అయితే వారు జీవితాన్ని వదిలివేయలేదు. దేవుని నిరీక్షణతో దేవుణ్ణి పట్టుకున్నారు, దేవుని వైపు చూచారు, తిరిగి లేచారు, గెలిచారు, గొప్పగా జీవించారు. నీ జీవితం దేవుని ప్రణాళిక. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏం జరగాలో ఆయన నిర్ణయించాడు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరములు కాదు అని ప్రవక్తైన ఇర్మియా ద్వారా దేవుడు నిన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు జీవితంలో విఫలమైనప్పుడు అంత అయిపోయింది అనుకుంటాం. కానీ విఫలమైన మనుషులను దేవుడు విడిచిపెట్టడు. నీకు తెలుసా? వారికే అతి సమీపంగా ఉంటాడు. అటువంటి వారిని దేవుడు వాడుకొని వారి ద్వారా లోకానికి విలువైన పాఠాలు నేర్పిస్తాడు. మోషే, దావీదు, యెఫ్తా, ఏలియా, పేతురు వీరందరూ ఏదో ఒక సమయంలో తీవ్ర నిరాశకు లోనైన వారే. కానీ వారు దేవుని వైపు చూచి తిరిగి నిలిచారు. దేవుని కొరకు గొప్పగా వాడబడ్డారు. నేటికి కూడా వారు మృతి నుండి మాట్లాడుతున్నారు. ఇదే కదా జీవితం అంటే. నువ్వు ఏడ్చిన ప్రతి కన్నీరు దేవుని చేరింది. నీవు దేవునికి మరుగై ఉండలేదు. నీ ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు. దానికి పరిష్కారం కూడా ఆయన యొద్దే ఉంది. నీ బాధలోనే నీవు గొప్ప వ్యక్తిగా నిర్మించబడతావు. నీకు సంగతి తెలుసా? బంగారం అగ్నిలో మెరుగుపడినట్లుగా నీ విశ్వాసం పరీక్షలోనే బలపడుతుంది. ఈరోజు నీకు అర్థం కాకపోయినా రేపు దేవుని ప్రణాళిక స్పష్టమవుతుంది. మన జీవితం సముద్రంలా ఉంటుంది. కొన్నిసార్లు ప్రశాంతంగా, కొన్నిసార్లు అలలతో నిండి ఉంటుంది. అలలు ఎగసిపడినప్పుడు పడవ కదలకపోయినా తోనిలో యేసు ఉన్నాడు. ఆయన కునకుడు, నిద్రపోడు. ఆయన నీ జీవిత నావలో ఉన్నప్పుడు ఎదురయ్యే తుఫాన్లకు భయపడుట ఎందుకు? ఆయన ఈ విషయమై చింతించుచున్నాడు. నీ భారం ఆయనపై మోపు. ధైర్యంగా ఉండు. ఈరోజు నీకు కఠినంగా ఉండవచ్చు, కానీ ఇది నీ కథకు చివరి పేజీ కానే కాదు. దేవుడు రాస్తున్న అధ్యాయాల సంపుటి. నీకు గొప్ప భవిష్యత్తుంది. నిరీక్షణతో ఎదురుచూడు. ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడు. దేవునిపై అనుకో, నీకు పూర్ణ శాంతినిస్తాడు. జీవితంలో ఎదురయ్యే తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం ఆత్మహత్య చేసుకుంటే. జీవితాన్ని ముగించడం అంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించుటే కదా. తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం ఆత్మహత్య. నీవు హత్య చేసుకునుటే, నీ పేరు లేకుండా నీ అంతటి నీవు కొట్టివేసుకునుటే కదా. నీవే నీ పేరుని చెరిచివేసుకునుట ఎంత దుఃఖకరము కదా. ఆత్మహత్య బాధని పెంచుతుంది, చీకటిని మరింత విస్తరింపచేస్తుంది. నీ జీవితాన్ని ముగిస్తే నీపై ఆధారపడి బ్రతుకుతున్న వారి సంగతి ఏమిటి ఆలోచించు. నీవే ప్రపంచంగా బ్రతుకుతున్న నీ కుటుంబం పరిస్థితి ఏమవుతుంది? నీ స్థానాన్ని మరెవరైనా భర్తీ చేయగలరా? ఆ శూన్యాన్ని ఎవరు నింపగలరు? ఆ నిశ్శబ్దాన్ని ఎవరు ఛేదించగలరు? వారికి అండగా ఎవరు నిలవగలరు? నీవు లేని వారి భవిష్యత్తు అంతా అగమ్య గోచరమే కదా. ఒకసారి ఆలోచించు. ఈరోజు నీకు భారంగా అనిపిస్తుందా? ఒంటరిననే బాధతో కురిగిపోతున్నావా? నిన్నెవరూ అర్థం చేసుకోవడం లేదని విలపిస్తున్నావా? తాళపు చెవి లేకుండా తాళం ఉంటుందా? అలాగే పరిష్కారం లేకుండా సమస్య ఉంటుందా? ఆలోచించు. సమస్య వచ్చినప్పుడు పరిష్కార మార్గాన్ని వెతకాలి. నిన్ను ప్రేమించే వారితో నీ సమస్యను గురించి చర్చించాలి. అవసరమైతే నిపుణులైన వారి సలహా తీసుకోవాలి. తప్పక పరిష్కారం దొరుకుతుంది. ఆత్మహత్య సమస్యకు ఎంత మాత్రం పరిష్కారం కాదు. అది తాత్కాలిక బాధ నుండి తప్పించుకునే శాశ్వత మార్గం. నిజానికి అది దేవుడు నీకిచ్చిన జీవితాన్ని తిరస్కరించడమే. నీ జీవితానికి గొప్ప ఉద్దేశం ఉంది. నీవు ఇంకా అనేక ఆశీర్వాదములను చూడవలసి ఉంది. అనేక మందికి ఆస్వాదకరంగా మారవలసి ఉంది. అందుకే దేవుని పిలుపు విను. ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ ఆహ్వానం నీకోసమే. భయపడవద్దు, దేవుడు నీతో ఉన్నాడు. నీ బాధను అర్థం చేసుకుంటాడు. నువ్వు ఎంత మాత్రమూ ఒంటరివి కానే కాదు. నీవు ఎన్నో గొప్ప కార్యములను చూడవలసి ఉంది. నీ దేహముతో దేవుణ్ణి మహింపరచాలి. నీవు నీ సొత్తు కాదు, గుర్తించుకో. ఆత్మహత్య కాదు, ఆస్తో బ్రతుకు. చీకటిని కాదు, వెలుగును కోరుకో. మరణాన్ని కాదు, జీవాన్ని ఎంచుకో. కృంగిపోవద్దు, లేచి నిలబడు. ఓడిపోవద్దు, పోరాడి గెలు. ఉన్నత శిఖరాలు అధిరోహించు. దేవుని వైపు చూడు, నీకు వెలుగు కలుగుతుంది. యెహోవాను బట్టి సంతోషించు. ఆయన నీ హృదయవాంఛలను తీరుస్తాడు. నీ మార్గము దేవునికి అప్పగించు. నీవు ఆయన్నే నమ్ముకో.
ఆయన నీ కార్యములను నెరవేరుస్తాడు. దేవుడే నీకు సంరక్షకునిగా ఉంటాడు.